జనసేనకు బొలిశెట్టి సత్యనారాయణ గారు రాజీనామా చేశారట. లోద్రాకు ఇప్పటివరకు 10.54 కోట్లు చెల్లించిన విషయం తెలిసింది. ఇది వేరేదనుకుంటా. రైట్. ఇక చంద్రబాబు కేసు మూసివేతపై కౌంటర్ వేయండి అని సిఐడికి హైకోర్టు ఆదేశించింది. భగీరథ యత్నం చివరి దశలో పోలవరం సవాళ్లను అధిగమించి వేగంగా ప్రాజెక్టు పనులంట. కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు గతంలో ఇచ్చి 3,000 కోట్లకి బడ్జెట్లో పెట్టి 3,000 కోట్లకే సవరించిన అంచనాలో పెడితే ఈ ఏడాది 3,000 కోట్లు ఇస్తే ఎప్పుడు పూర్తవుతుందో చెప్పకుండా మళ్ళీ దాన్ని కవరప్ చేసే ప్రయత్నం ఈనాడు ఎల్లో మీడియా చేస్తోంది. చంద్రబాబు అస్తవ్యస్త పాలనతో ఆర్థిక విస్ఫోటనం, అప్పులు 3,27,000 కోట్లకు చేరుతోందట. సో ఇక ఆరోగ్యాంధ్ర అని ఇట్లా రకరకాల ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని పార్లమెంటు ద్వారం వద్ద వైఎస్ఆర్సీపీ ఎంపీల నిరసన. కరకట్ట ప్యాలెస్ కిరాతకమే, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి కుట్ర అక్కడి నుంచే అంటూ మరో వార్త. సీమ దుమ్మెత్తిపోతా చంద్రబాబు ద్రోహంపై రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబుపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం అంటూ కథనాన్ని ఇచ్చారు. గల్లా మాధవి దంపతులకు క్లీన్ చిట్ ఇచ్చేశారట. అంబటి రాంబాబు ఫిర్యాదు చేసినా వారిపై కేసు నమోదు చేయలేదన్నారు. వారి పేర్లు లేకుండా కార్పొరేటర్ బుజ్జి మరికొందరు పేర్లు పెట్టారట. మరి వాళ్ళ మీద కూడా కేసు నమోదైనట్టు కొన్ని పత్రికల్లో వచ్చింది. మరి ఏది కరెక్టు? టీడీపీ చేతిలో కాకీలు బొమ్మలు. అంబటి ఇంటిపై దాడిలో 2 పోలీసులు కీలక పాత్రట. సో ఈ పరిస్థితి మీద రామ్నాథ్ గారు చెప్పండి.